ఆదికాండము 5వ అధ్యాయము. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికిని తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కనిన తరువాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీయు 912 ఏళ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఎనోషు 90 సంవత్సరములు బ్రతికి కెయీనును కనెను. కెయీనును కనిన తరువాత ఎనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోష దినములన్నీయు 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. కెయీనును 70 ఏండ్లు బ్రతికి మహాయేలును కనెను. మహాలేలును కనిన తరువాత కెయీనును 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కెయీనును దినములన్నీయు 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. మహలాలేలు 67 ఏండ్లు బ్రతికి ఎరుయేదును కనెను. ఏరేదును కనిన తరువాత మహాలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహాలాలేలు దినములన్నీయు 890 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. ఏరేదు 167 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తరువాత ఏరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏరేదు దినములన్నీయు 960 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 360 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయెను. మెతూషెల 187 ఏండ్లు బ్రతికి లేమేకును కనెను. మెతూషెల లేమేకును కనిన తరువాత 780 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెల దినములన్నీయు 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. 69 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. లేమేకు 187 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. లేమేకు నోవహును కనిన తరువాత 190 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లేమేకు దినములన్నీయు 777 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును.